జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. 2024 సంవత్సరంలో మిథున్ రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీరికి ఆదాయం 2, వ్యయం 11గా ఉంది. రాజపూజ్యం 2, అవమానం 4గా కనిపిస్తోంది. మిథున్ రాశి వారికి ఈ ఏడాది చాలా అద్భుతంగా ఉండనుంది. 2024లో మిథున్ రాశి వారు తమ ప్రేమ విషయంలో, పెళ్లి విషయంలో పెద్దలను ఒప్పించి సక్సెస్ అవుతారు. మీ 5వ ఇంట్లో బృహస్పతి గ్రహం కారణంగా మీ ప్రేమలో విజయం సాధించి తల్లిదండ్రుల అనుమతితో వివాహం చేసుకుంటారు. అంతేకాదు, మీ పార్ట్నర్కు మీకు మధ్య పరస్పర సమన్వయం కూడా ఎక్కువగా ఉంటుంది. మిథున్ రాశి వారికి ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు మీ ప్రేమ సంబంధాలకు చాలా అనుకూలమైన సమయం. మీరిద్దరూ సుదూర ప్రయాణం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఏడాది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మీ ప్రియమైన వారిని మీ జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. అందులో 100కి 100% విజయం సాధిస్తారు. ఈ ఆనందం మీకు పూర్తిగా ఏడాది అంతా కనిపిస్తుంది. అయితే ఈ ప్రేమ వివాహాల్లో ముందు అడుగు వేసి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని వారికి మాత్రం ఆగస్టు నుంచి తీవ్ర మానసిక ఒత్తిడి, ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. మిథున రాశికి చెందిన వారు 2024లో ఎలాంటి షార్ట్కట్లను తీసుకోకుండా ఉండాలి. కష్టంతోనే ఎదగడం మంచిది, లేకపోతే మధ్యలోనే నిచ్చెన పడిపోయే ప్రమాదం ఉంది. ఈ ఏడాది మీరు మీ ఉద్యోగంలో విజయం సాధిస్తారు. మీ పనిని చాలా వేగంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా మార్చి చివరి నుంచి ఏప్రిల్ చివరి వరకు మీకు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. మే నెల తర్వాత మీ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా మరొక రాష్ట్రం లేదా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. మీ పని పట్ల మరింత బిజీగా మారిపోతారు మే నెల తర్వాత. మార్చి 7, మార్చి 31, సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 13 మధ్య ఉద్యోగ అవకాశాలు మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఈ సమయం చాలా అనుకూలం. మేలో మీ శాఖలో మార్పు వచ్చే అవకాశం ఉంది. సంవత్సరం ప్రారంభం చాలా బాగుంటుంది, కానీ మీ సీనియర్ అధికారులతో సత్సంబంధాలు కొనసాగించుకోవాలి, లేదంటే సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. చివరి నెలల్లో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. అయితే ఈ ఏడాది 11 నెలలు నిరుద్యోగులకు కష్టాలు మాత్రం తప్పవు. మిథున రాశి వారి విద్యా జాతకం చూస్తే విద్యార్థులు ఈ సంవత్సరం ప్రారంభ దశలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. మీ 4వ ఇంట్లో కేతు ఉండడం వల్ల మీ విద్యలో కొంత ఆటంకాలు ఉన్నాయి. కానీ బృహస్పతి అనుగ్రహం వల్ల మీ విద్యలో మెరుగైన పనితీరు కనబరుస్తారు. ఐటీ చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అనుకూల సమయం. మెడిసిన్ విద్యార్థులకి అంత లాభదాయకంగా కనిపించడం లేదు ఈ ఏడాది. ఏప్రిల్ నెల తర్వాత మీ విద్యలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు దీనిపై శ్రద్ధ పెట్టుకోవాలి. ఎంతో కాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధించేందుకు అపారమైన కృషిని సాధన చేయాలనేది మిథున్ రాశి ఫలాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మీకు ఏడాది ఆగస్టు 22 వరకు సమయం చాలా బాగుంది. ఆ తర్వాత పడుతూ లేస్తూనే ఉంటుంది. కాబట్టి కష్టపడి ఈ సమయంలోపే ఉద్యోగం సంపాదించుకోవడం మంచిది. ఈ సంవత్సరం పోటీ పరీక్షలకు కొంత కష్టంగా ఉంటుంది. కాబట్టి విజయం సాధించడానికి మరింత కష్టపడాలి. 8 అలాగే 9వ గృహాలకు అధిపతి అయిన శని 9వ ఇంట్లో ఉండడం వలన ఈ సంవత్సరం ఉన్నత విద్యకు, ముఖ్యంగా ఐటీ, టెక్నాలజీ చదువులకి అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలంటే ముఖ్యంగా అమ్మాయిలకి ఈ సంవత్సరం ప్రారంభం చాలా అనుకూలంగా ఉండబోతోంది. తర్వాత ఆగస్టు, నవంబర్ నెలలు విజయాన్ని చూపిస్తున్నాయి. మిథున రాశి వారికి 2024 ఆర్థికంగా చాలా బలంగా ఉంది. స్థిరమైన డబ్బు ప్రవాహం కూడా కనిపిస్తుంది. మీరు డబ్బు గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మధ్యలో ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక పరిస్థితిని బ్యాలెన్స్ చేసుకోవాలి. జనవరి నుంచే అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు. మరి అప్పుల్లోకి లోను చేయవు. ఖర్చులు ఎంత ఉన్నా శని మీకు స్థిరమైన డబ్బును అందజేస్తాడు. మీరు మాత్రం జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. ఫిబ్రవరి అలాగే మార్చి మధ్య ఎటువంటి ఆర్థిక రిస్క్ తీసుకోకండి. మధ్యవర్తులుగా ఉండడం, డబ్బులు అప్పు ఇవ్వడం, చెక్స్ ఇవ్వడం, సంతకాలు పెట్టడం ఇలాంటివి చేసుకోవద్దు. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలం మీరు ఆర్థికంగా సంపాదించుకోవడానికి, పెట్టుబడి పెట్టి లాభాలు పొందడానికి చాలా అనుకూలమైన సమయం. మిథున రాశి వారు కోర్టు కేసుల్లో కూడా వారే పైచేయి సాధించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా స్థలాలు, పొలాలు, వారసత్వంగా వచ్చినటువంటి ఇల్లు ఇలాంటి విషయాల్లో మీరే పైచేయి సాధించవచ్చు. 2024 కొన్ని కఠినమైన సవాళ్ళైతే తీసుకువస్తోంది. 4వ ఇంట్లో కేతువు, 10వ ఇంట్లో రాహువు ఉండడం మీ కుటుంబ జీవితం ఒత్తిడి తీవ్రంగా లోనవుతారు. మీ తల్లిదండ్రులు అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం కూడా కనిపిస్తోంది. తొలి 6 నెలలు వారి పట్ల, వారి ఆరోగ్యం పట్ల మీరే జాగ్రత్త వహించాలి. కుటుంబంలో ఇబ్బందులు వచ్చినా, మనస్పర్ధలు వచ్చినా ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య పరిస్థితి బాగానే ఉంటుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య వివాదాలు వస్తాయి. ఆస్తి వివాదాలే 90% రావచ్చు. ఫలితంగా కుటుంబంలో ఒత్తిడి బాగా ఏర్పడుతుంది.
మీ తోబుట్టువులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నా ఏదో ఒక వైపు నుంచి ఈ ఉపద్రవం రావచ్చు. ఏప్రిల్ 23న మీ 10వ ఇంట్లో అంగారకుడి సంచారం చేస్తున్నప్పుడు మీ తల్లి ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్య తిరగబెట్టవచ్చు. మిథున రాశి వారికి సంబంధించి పిల్లల జాతకం చూస్తే మీరు ఎంతో కాలంగా సంతానం పొందాలనుకుంటే 2024 మొదటి సగం మీకు అనుకూలంగా ఉంది. జనవరి నుంచి జూన్ వరకు మీకు సంతాన యోగ్యం కనిపిస్తోంది. ఇప్పటికే సంతానం ఉన్నవారికి సంవత్సరం ప్రారంభం వారికి చాలా బాగుంది. మీ పిల్లల పురోగతి మీరు చూసి సంతోషిస్తారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు మీ పిల్లల విద్య అలాగే ఆరోగ్యంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఆ తర్వాత ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 వరకు మీ బిడ్డ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి మీరు మీ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇక మిథున రాశి వారి వివాహ జాతకం చూస్తే మిథున రాశి వారికి 2024 సంవత్సరం ప్రారంభం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు సంవత్సరం ప్రారంభంలో వివాహం చేసుకోవచ్చు. బృహస్పతి అనుగ్రహం మీకు సహాయం చేస్తుంది. అయితే మీ సతీమణితో ఆగస్టు అక్టోబర్ వరకు విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలకు కూడా వెళ్ళవచ్చు. మిథున రాశి వారి వ్యాపార జాతకం చూస్తే సగటుగా యావరేజ్గానే ఉండబోతోంది ఈ ఏడాది ప్రారంభంలో వ్యాపారం. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రగ్రహాల ప్రభావం వల్ల మీ వ్యాపారంలో కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ సంవత్సరం జాగ్రత్తగా ప్రారంభించుకోవాలి. మీ వ్యాపార భాగస్వామితో ఏదైనా విభేదాలు ఉన్నా వాటిని పక్కన పెట్టుకోండి. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు రావచ్చు. జనవరి నుంచి మార్చి వరకు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి తెలివిగా మీరు వ్యవహరించాలి. క్రమంగా ముందుకు సాగడం మంచిది. ఏప్రిల్ నెల నుంచి పరిస్థితులు బాగుంటాయి. క్రమంగా ప్రతిదీ మీకు అనుకూలంగా మారుతుంది. ఏ వ్యాపారాలు బాగున్నాయని చూస్తే కిరాణా, రెడీమేడ్ వస్త్రాలు, ఫుడ్ పరిశ్రమ, హోటల్ రంగాల వారికి ఈ ఏడాది వ్యాపారంలో తిరుగులేదు. కాంట్రాక్టులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టే వారికి ఈ ఏడాది అద్భుతంగా ఉండబోతోంది. మే 1వ తేదీన బృహస్పతి 12వ ఇంటికి కూడా వెళ్తుంది. విదేశీ పరిచయాల ద్వారా మీ వ్యాపారంలో మరింత ప్రయోజనం పొందవచ్చు. మీ వ్యాపారానికి సంబంధించి విదేశీ ప్రయాణానికి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఒకవేళ మీ బిజినెస్ని మరింత విస్తరించాలనుకుంటే మార్చి 31 అలాగే ఏప్రిల్ 24 మధ్య మీ వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవచ్చు. ఇది అనుకూలమైన సమయం. అక్టోబర్ 13 నుంచి నవంబర్ 7 వరకు మీ వ్యాపారం గురించి జాగ్రత్తగా ఉండండి. మీరు చట్టపరమైన కేసులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రతిదీ కూడా ఎలాంటి తప్పు లేకుండా చేయండి. డిసెంబర్ నెల మాత్రం అద్భుతమైన విజయం, మంచి లాభాలు వస్తాయి. ఇక మీరు వాహనం కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా తెలివిగా ఉండాలి. 4వ ఇంట్లో కేతు ఉండడం వల్ల వాహనం కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలంటున్నారు. రాహుకేతువుల ప్రభావం వల్ల వాహనం కొన్న తర్వాత నష్టం రావచ్చు, వాహన ప్రమాదం సంభవించవచ్చు. అందుకే శుభముహూర్తంలో వాహనాన్ని కొనుగోలు చేసుకోవడం మంచిది. మీ 4వ ఇంటికి అధిపతి, మీ రాశికి అధిపతి బుధుడు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు 9వ ఇంట్లో ఉంటారు. ఈ సమయం అన్నిటికీ అనుకూలం. జూన్ 14 నుంచి జూన్ 29 మధ్య కాలం ప్రయోజకరం. ఈ సంవత్సరంలో మీరు ఈ 2 తేదీల మధ్య ఏదైనా సరే వాహనాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఆస్తిని కూడా అమ్మే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7వ తేదీ వరకు, మార్చి 26 నుంచి ఏప్రిల్ 9 వరకు, సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 29 వరకు ఈ సమయం చాలా బాగుంది. ఏదైనా కొత్త ఆస్తిని కొనుగోలు చేసుకోవాలనుకుంటే ఈ సమయంలో కొనుగోలు చేస్తే విజయం సాధిస్తారు. మీరు కొన్ని పూర్వీకుల నుంచి ఆస్తిని కూడా పొందవచ్చు ఈ ఏడాది. కానీ మీ డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇది నష్టాలకు దారితీస్తుంది. నవంబర్ వరకు మీకు మీ పెట్టుబడులకు సమయం అనుకూలంగా లేదు. తర్వాత మాత్రమే అనుకూలం. ఈ సంవత్సరం ప్రధానంగా మార్చి 7 నుంచి ఏప్రిల్ 24 వరకు, జూన్ 1 నుంచి జూలై 12 వరకు ఆర్థిక లాభాలు పొందేందుకు ఈ సమయం చాలా బాగుంది. కాంట్రాక్టులు చేసేవారు, భారీ పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేసేవారు అనూహ్యమైన లాభాలు పొందుతారు ఈ సమయంలో. అయితే మీరు గతంలో చేసిన పనులు, ప్రాజెక్టుల వల్లే ఈ లాభాలు మీకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ నుంచి మే మధ్య మీ 11వ ఇంట్లో సూర్యుడు ఉండడం వల్ల ప్రభుత్వ రంగం నుంచి కూడా డబ్బులు లాభం పొందడంలో మీకు సహాయపడుతుంది. భారీ లోన్స్ రావడం, కాంట్రాక్టులు, పెద్ద పరిశ్రమల వర్కులు చేపట్టడం లాంటివి ఈ రాశి వారికి జరగబోతున్నాయి. ఈ సంవత్సరం మీరు రుణాలు ఇవ్వడం, స్వీకరించడంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఓవైపు ఆర్థిక లాభాలు అందుకుంటారు, మరోవైపు నష్టాలు కూడా చూస్తారు. కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవడం మీరు తీసుకున్న నిర్ణయాలు బట్టి ఉంటుంది. మిథున రాశి వారి ఆరోగ్య జాతకం చూస్తే 2024 సంవత్సరం ప్రారంభంలో కొంత బలహీనంగా ఉంటుంది. 6వ ఇంట్లో శుక్ర, శని, సప్తమంలో కుజుడు ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. మీ జీవనశైలి కారణంగా మీరు అనారోగ్యానికి గురవుతారు. రాహువు మరియు కేతువులు వరుసగా 4 మరియు 10వ ఇంటిని కూడా ప్రభావితం చేస్తారు. ఛాతీ ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల వ్యాధులు ఇబ్బంది పెట్టవచ్చు. ఫిబ్రవరి 8, మార్చి 15 మధ్య ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది.
ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధ వహించాలి. మే నుంచి ఆగస్టు మధ్య ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది అనేది గుర్తుంచుకోండి. అక్టోబర్, నవంబర్ నెలలో మీ కాళ్ళల్లో నొప్పి, కంటి సంబంధిత సమస్యలు వస్తాయి. డిసెంబర్లో మాత్రం ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి. 2024లో మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య చూసుకుంటే మిథున రాశికి అధిపతి బుధుడు. 3 అలాగే 6 మిథున రాశి వారికి అదృష్ట సంఖ్యలు. మిథున రాశి వారికి జ్యోతిష్య పరిహారాలు చూస్తే మీరు ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామం పఠించాలి. రాహు మరియు కేతువుల దుష్ప్రభావాల నుంచి రక్షించడానికి మీ ఇంట్లో చండీ పాఠాన్ని నిర్వహించండి. ఆర్థిక సవాళ్ళ నుంచి దూరంగా ఉండడానికి లక్ష్మీదేవిని పూజించాలి. సోమవారం ఉదయం శివుణ్ణి దర్శించి అభిషేకం చేయించడం చాలా మంచిది.